నువ్వు కూడా సూపర్ మ్యాన్, నువ్వు కూడా సూపర్ మ్యాన్. కస్టమర్ గణపతి తీసుకొని వచ్చిన నమస్కారం, వెల్కమ్ టు K6. మరి వినాయక చవితి వస్తుందంటే చాలు మన K6 TTPL ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ అనేది కొనసాగుతుంది. మరి గత 13 సంవత్సరాలుగా ఉచిత మట్టి గణపతులని K6 TTPL ఆధ్వర్యంలో పంపిణీ అనేది కొనసాగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా రేపు వినాయక చవితి, రేపనే ముందు రోజు ఈరోజు 26వ తేదీన మట్టి గణపతుల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఏదైతే ఈ 25,000 గణపతులను కోలకత్తా నుంచి తెప్పించి ఇక్కడ మన నిజామాబాద్ ప్రజలకి ఉచితంగానే పంపించడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఈరోజు ఉదయమే ఇదొక కార్యక్రమం అనేది ప్రారంభమైపోతుంది. వివిధ ప్రాంతాల నుంచి మట్టి గణపతులని ప్రతి సంవత్సరం తీసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మట్టి గణపతులను తీసుకోవడానికి వచ్చారు. ఈరోజు ఏదైతే పూజ అనంతరం 10 గంటల సమయంలో ఈ మట్టి గణపతుల పంపిణీ కోసం అయితే ప్రారంభాలు అయితే సిద్ధమైపోయాయి. ఇక్కడ మరి ప్రజలైతే వచ్చేసారు గణపతులు తీసుకోవడానికి. ఒకసారి వారిని చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిజామాబాద్ నగరంలో గల సుభాష్ నగర్ జీటీపీఎల్లో ఉచిత మట్టి గణపతుల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిజామాబాద్ నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మట్టి గణపతిని తీసుకెళ్లడం జరుగుతుంది. మనం ఇక్కడ క్యూ లైన్ పద్ధతిలో నిల్చున్నారో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పూజ అనంతరం ఏదైతే మట్టి గణపతుల పంపిణీ అనేది జరుగుతుంది. మరి మట్టి గణపతులు తీసుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్లమూటర్ అండి, గోపురం అండి. ప్రతి సంవత్సరం వచ్చి తీసుకెళ్తుంటారు మట్టి గణపతి. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి? దగ్గర పెట్టినప్పటి నుంచి తీసుకెళ్తుంటారు కంటిన్యూగా. మధ్యలో ఒక సంవత్సరం దొరకలేదు.
దానికి ఏం బాధపడలేను. ఇప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకుపోతుంటా ప్రతి సంవత్సరం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు గణపతి దొరకడం మా అదృష్టం అంతే. గంగా సార్ సుభాష్ నగర్. ఓకే, ఇట్లా లైన్లో నిల్చొని గణపతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ప్రతి బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం, ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఎంత వెళ్ళినా కానీ కూడా కొని తీసుకుపోము. ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి మట్టి గణపతిని పూజిస్తున్నారు? దగ్గర దగ్గర 6-7 సంవత్సరాల. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తుంది? నేను దుబ్బకి వచ్చిన అజయ్. ఇట్లా ఉచిత మట్టి గణపతులు పంపించడం ఎలా అనిపిస్తుంది? నాకు బాగా మంచి అనిపిస్తుంది. దాంట్లో నేను ఇక్కడ వచ్చిన గణపతి తీసుకొనికి వచ్చిన, అందరు మన ఇస్తురని తెలిసి అని ఇటు వచ్చిన నేను. అవును, ఇది ముట్టుంది సార్. ఎలా తెలుసు? టీవీలో యాడ్ చూస్తున్నా, యాడ్ చూసి అదే ఇంట్లో చెప్తే నేను ఇటు వెళ్ళి వచ్చిన. ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు శ్రీధర్, మా పక్క అపార్ట్మెంటే మాది. ప్రతిసారి ఇక్కడే తీసుకుంటారు? నేను ఇంతకుముందు ఒకసారి అయితే ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజలకు అందరికీ సేవ చేసే విధంగా ఉంది. ఒక వినాయకుడిని ఇట్లా అందరికీ సేవ చేయడం వల్ల కూడా మంచిది జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఇదొక గొప్పనైనటువంటి ఈ దాతలు ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టిండ్రో ఇదొక సంతోషకరమైన విషయం, ఆనందదాయకం. అందరూ వినాయక చవితి సందర్భంగా అందరూ ప్రజలు మంచిగా జరుపుకోవాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుతున్నాం. జై హింద్. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నేను దుబ్బకేలు వస్తున్నా. నా పేరు బాలయ్య, కట్కం బాలయ్య. ఇప్పుడున్న జనరేషన్లో రంగురంగులను ఇష్టపడుతుంటారు, మట్టి గణపతుల పంపిణీ చేపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ మట్టి గణపతులు అన్నది 5 సంవత్సరాల నుంచి మేము తీసుకెళ్తున్నాము. మాకు ఎన్నో రకాల ఒక భగవంతుడు ఆయుర్వేదిస్తూ మాకు ఆనందం చేస్తుండు. మా ఇక్కడనో పోయి తీసుకొచ్చుకునే వాళ్ళు మాకు ఇక్కడనే మాకు సౌలభ్యం చేస్తుండ్రు. ఇటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా ఒక 10 మంది ఒక గ్రూపులు చేస్తే మాకు కూడా సౌలభ్యం అవుతుంది. మట్టి గణపతి ఎప్పటికీ మేము అదే వాడుతుంటాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జీటీపీఎల్ కార్యాలయంలో అందజేసినప్పటి నుంచి కూడా ఇక్కడ మట్టి గణపతిని తీసుకెళ్లి పూజించడం జరుగుతుంది. ఏదైతే K6 జీటీపీఎల్ చేపట్టినటువంటి కార్యక్రమం పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి గణపతిని పూజిద్దామని చెప్పేసి ఇది ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజల మాటలు వింటుంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్న మట్టి గణపతిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నారు. మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మేము నితరన్నర్ కాలనీ ఉంటామండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇస్తారని వచ్చినామండి. ఈసారి కూడా మేము ఈసారి ఫస్ట్ టైం మేము రావడం. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇంకా స్టార్ట్ చేస్తే ఎంతమందికి ఇస్తారనేది ఇంకా తెలియదు కదా, తీసుకుంటాం. హ్యాపీగా ఉంది ఇప్పుడైతే. ప్రతిసారి ఏ గణపతిని పూజిస్తారు? ఈ ఎవ్రీ ఇయర్ మా అట్టి గణపతి ఉంటే తీసుకుంటాం, లేకపోతే ఎక్కడ తీసుకుంటాం అనుకోండి, బయట కొనుక్కొని తీసుకుంటాం. ఈసారి మాత్రం వచ్చినాం, చూద్దాం ఎట్లా ఇస్తారండి. సార్ మీ పేరు? రాములు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కైల్వాడి నుంచి. ఇదే మొదటిసారా సార్? నేను 5 సంవత్సరాలు ఆయన తీసుకుంటా. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఇక్కడ వచ్చి తీసుకోవాలా, పూజ చేయాలని అనిపిస్తుంది. నా పేరు రామ్మోహన్, ఇక్కడ దగ్గర. ప్రతిసారి ఇక్కడికి వస్తుంటారా? వస్తుంటా. మీ ఇంట్లో మట్టి గణపతిని పూజించడం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? చాలా కాలం జరుగుతుంది మాట. ఇంట్లో తయారు చేసుకుని చేస్తారు, ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్న వాటి తీసుకుంటాం. ఈ మట్టి గణపతుల పంపిణీ గురించి ఏం చెప్తారు మీరు? మనకు వాతావరణము దెబ్బతినకుండా ఉండాలంటే మట్టి గణపతి వాడితేనే శ్రేష్టం. కాబట్టి వీటాన్ని కలర్లు వాటర్ అంతా కలుషితమవుతాయి కాబట్టి మట్టి గణపతి వాడితే మనకు శ్రేష్టం. ఓకే, చూస్తున్నారుగా K6 వారు అందించేటటువంటి మట్టి గణపతుల కోసం ఇక్కడ క్యూ లైన్లో అయితే ప్రజలు, నిజామాబాద్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఏదైతే మట్టి గణపతుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి లైన్ ప్రకారం ఈ గణపతుల పంపిణీ అనేది జరుగుతుంది. చూసుకుంటే లైన్, భారీ లైన్ అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం ఓకే, గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం లైన్, క్యూ లైన్ తోటి కనిపిస్తుంది. ఇక్కడ మనకి వాహనాలు కూడా వెళ్లకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మట్టి గణపతిని తీసుకెళ్ళాలి, పూజించాలి అని చెప్పేసి ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి పడిగాపులు ఎదురు చూస్తున్నారు. మట్టి గణపతుల పంపిణీ కోసం లైన్లో నిల్చొని అని చెప్పుకోవచ్చు.
ఎక్కడి నుంచి వస్తున్నారు? గౌతమ్ నగర్. పర్యావరణాన్ని కాపాడాలి, మట్టి గణపతిని పూజించాలని ఈ మట్టి గణపతుల పంపిణీ అనేది జరుగుతుంది గత 13 సంవత్సరాలుగా. ఎలా అనిపిస్తుంది దీనిపైన మీ అభిప్రాయం? చాలా అభిప్రాయం ఉంది, చాలా మంచిగా ఉంది. ప్రతి ఇంటింటికి గణపతి మట్టి గణపతి అని పంపించినందుకు మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, మరి ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. మేము ఇక్కడ నగర గణపతులు అందరికీ పబ్లిక్ కూడా మేము నమస్కరించి చూద్దాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను దాదాపుగా ఇప్పుడు 5వ సంవత్సరం చేస్తున్నాను. మరి మంచిగా ఉపయోగం ఉన్నది ఇక్కడ ఈ మట్టి గణపతి విషయంలో. మరి ప్రతి గణపతిని కాలుష్యంలో ప్రతి నీరు అనేది మురికి ఇదైపోతుంది. పబ్లిక్ కూడా బాగా అవస్థ అవుతున్నారు ఈ గణపతి ఒక మట్టి ఆయిల్ విషయంలో. దానికి నేను సహకరించలేను. అందుకని మట్టి గణపతిని పబ్లిక్ కూడా యూజ్ చేయమని నేను ఒకటి కోరుకుంటున్నాను. జై హింద్. ఇక్కడ చూసుకుంటే పురుషులు ఒక లైన్లో, మహిళలు ఒక లైన్లో నిల్చొని ఉన్నారు. మరి ఇక్కడ మహిళల లైన్ చూసుకుంటే కూడా చాలా పెద్దగా ఉంది. మట్టి గణపతుల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వరలక్ష్మి అండి. మేము వినాయక నగర్ నుంచి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇదే మొదటిసారి? లేదండి, ఇప్పుడు 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వినాయకులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఫ్రీగా గణపతులు అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మస్తు ఇక్కడ ఇచ్చినప్పుడు సంతోషం. ఇక్కడనే తీసుకుపోతున్నాం. ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. గణపతులు మాకు మంచిగానే లైన్లో నిల్చొని తీసుకెళ్తున్నారు. ఇబ్బంది ఏమైనా అనిపిస్తుంది? ఏమి ఇబ్బందులు, అంత బాగానే ఉన్నది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏ విధంగా ఉంది? అంటే మాకు అంతా కలిసి వస్తుంది. అంత మంచిగానే ఉంది. పిల్లలు బాగున్నారు, వాళ్ళకి జాబులు ఇట్లా వచ్చిన అంత బాగానే ఉంది. ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏం చెప్తారు? మట్టి గణపతులు పెట్టాలి, కాలుష్యాన్ని ఖరాబ్ చేయకుండా మట్టి గణపతులు చాలా బాగుంటాయి. అదే మట్టి గణపతి, కాలుష్యం బాగుంది మట్టి గణపతి. అమ్మ, మీ పేరేంటి, ఏ నుంచి వస్తున్నారు? గొట్టుముక్కుల నుంచి వస్తున్నాము. నా పేరు గొట్టుముక్కుల. అక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2 ఏళ్ళు అవుతుంది మేము రాబట్టి. అంత దూరం నుంచి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాకు అయ్యా పల్గుట్ట అయ్యా మహారాజు తెలుసు. పల్గుట్ట మహారాజు తెలుసు. ఉదయం ఏ సమయంకి వచ్చారు? ఏ సమయంకి వచ్చారు? మేము వెళ్ళనా 8 గంటలకు బస్కి వచ్చినాం. వేడి చేస్తున్నాం. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. మాకు అయ్యవి కావాలి కదా, గణపతులు కావాలి కదా, అందుకోసం ఉన్నాం. ఏం కాదు, అయ్య దర్శనం కావాలి కదా, అందుకోసం ఉన్నాం. పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సౌందర్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? గాయత్రి నగర్ నుంచి. మేము 3 years అయ్యి వస్తున్నాం. 3 years నుంచి ఈ గణపతికే పూజిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి మీకు? మంచిగా అనిపిస్తుంది. అన్ని పనులు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఉదయం పూటే వచ్చేస్తారు. గణపతి దొరుకుతుందా? దొరుకుతుంది. ఏం చెప్తారు మట్టి గణపతి గురించి? గణపతి నుంచి ఒక పాట పాడతాను. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. అమ్మ, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము యశోద, నిర్మలోదయ కార్మెంట్ స్కూల్ దగ్గర నుంచి వస్తున్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అక్కడ ఫస్ట్ ఇచ్చి నుంచే వస్తున్నాం మేము. అక్కడ కొన్ని రోజులు ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? ఎలా 10 సంవత్సరాలు దాటిపోయినాయి. ఎలా అనిపిస్తుంది మరి ఈ గణపతిని? మంచిగా వస్తుందమ్మా. మట్టి గణపతితో మాకు ఆరోగ్యంగా మంచిగా ఉన్నాం. మంచిగా అనిపిస్తుంది మాకు. అందుకోసమే రైలు కట్టుకొని తీసుకొని వెళ్తున్నాం మేము. ప్రతి సంవత్సరం ఉదయం పూట ఉదయం పూటనే వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు కదా, ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు. ఇక ఇబ్బంది ఉన్న వాళ్ళకు, కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. మాకైతే ఏం లేదు. అమ్మ, మీ పేరు? శ్రీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ అమలవాడి. పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి మట్టి గణపతుల పంపిణీ చేపడుతున్నారు 13 సంవత్సరాలుగా. మీకు ఎలా అనిపిస్తుంది దీనిపైన? బాగా అనిపిస్తుంది. దానికోసమే కదా మేము వచ్చి లైన్లో నిలబడతాం. మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? 4 సంవత్సరాలు అవుతుంది. ఇంట్లో మట్టి గణపతినే పూజిస్తారా? అవును. అంతకుముందు నుంచి కూడా? అవును, అంతకుముందు కూడా బయట తీసుకుంటాము. ఇక ఇక్కడ వస్తున్నారని ఇక్కడ అవే డబ్బులు చందాకు రాస్తాము. ఎందుకు వెళ్ళి డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఆదా అయితే గణపతికి ఇస్తాం కదా, ఏదైనా అన్నదానంకో దేనికో ఇస్తాం అట్లా. సవిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోటగల్లి.
కోటగల్లి నుంచి ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చినాం, 10 years అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి పూజిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. మట్టి గణపతి పూజిస్తారు, ఇంట్లో పిల్లలు కలర్ గణపతి పెడదామమ్మా అని ఏమన్నా అంటారు? అట్లా అన్నారు, మట్టి గణపతి పెడతామంటారు మా పిల్లలందరూ. అమ్మ మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్లమ్మగుట్ట. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మట్టి గణపతులు ఇవ్వడం? బాగానే అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నారు? 10 years అయింది. 10 years నుంచి తీసుకెళ్తున్నారు. మరి ఇంట్లో ఎలా అనిపిస్తుంది అంతా ఈ గణపతి పూజించడం? బాగానే ఉంది. అమ్మ మీ పేరు? శాంతి అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబేద్కర్ కాలనీ నుంచి. అంబేద్కర్ కాలనీ. ఇదే మొదటిసారి? అవునమ్మా, ఇదే మొదటిసారి. ఎలా తెలుసు మీకు? చెప్పారమ్మా, పక్క వాళ్ళందరూ చెప్తుంటే నచ్చింది. బాగా అనిపించింది. ఇక్కడ వాతావరణం అంతా బాగుందమ్మా, చాలా బాగుంది. మీ పేరు? గాత్రేయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? లక్ష్మీప్రియా నగర్ నుంచి. ఇక్కడ నుంచి లక్ష్మీప్రియా నగర్. ఓకే, ఎలా అనిపిస్తుంది మట్టి గణపతులు పంపించేయడం? చాలా బాగుంది, ఎందుకంటే ఇది ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి చాలా బాగుంది. ఇంత పెద్ద మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇదే మొదటిసారి? లేదు 10 years నుంచి తీసుకుంటాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అంటే లైక్ న్యాచురల్ గణపతి పెట్టడం ఎవరికైనా మంచిదే కదా. వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ నేచర్. అందుకు. అమ్మ మీ పేరు? విజయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము దుబ్బా నుంచి వస్తున్నాం మేడం. ఎప్పుడు వచ్చారు? ఇచ్చి నుంచి వస్తున్నాం. క్యూ లైన్ పద్ధతిలో గణపతి తీసుకుంటున్నారు కదా, ఇబ్బంది ఏమన్నా ఉందా? మంచిగా ఉంది మేడం. అన్నంలా ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా తిన్నాం, అక్కడ కూడా సాయకారం చేస్తున్నాము. గల్లీలో గణపతులు ఉంటాయి కదా, కానీ ఇచ్చి నుంచి మంచిగా ఉంది. ఓకే, చూసారుగా K6 ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నటువంటి మట్టి గణపతులకి మంచి స్పందన అయితే ప్రజల నుంచి ఉందని చెప్పచ్చు. గత 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఏదైతే ఇది ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇక్కడ గణపతిని తీసుకెళ్తున్నాం, మంచి జరుగుతుంది మాకు అని చెప్పేసి ఉదయం నుంచి కూడా వెయిట్ చేయడానికి కూడా ఇబ్బంది లేదని చెప్తున్నారు. నిజామాబాద్లోని పలు కాలనీల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పల్లెల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మట్టి గణపతులను తీసుకెళ్తున్నారు. ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలి అని చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి గణపతుల పంపిణీ అనేది విజయవంతం కావాలని చెప్పేసి మనమందరం కోరుకుంటాం. ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్టోరీ. మరో స్టోరీతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి K6. కెమెరామెన్ సంజయ్తో మీ యాంకర్ సంధ్య. సమస్త కార్యాలను నిర్విఘ్నంగా మనకు సంవత్సరం పాటు మన తోటి ఉండి అన్ని కార్యాలలో విజయం చేకూర్చేటువంటి సిద్ధిని మనకు ప్రసాదిస్తాడు అని ఇందులో అర్థం ఉన్నటువంటి గణపతి. వరసిద్ధి వినాయకుడు, వరసిద్ధి గణపతి అంటే ఎప్పుడు పూజిస్తామయ్యా వరసిద్ధి వినాయకుడిని అంటే గణపతి నవరాత్రాల్లో భాద్రపద శుద్ధ చవితి నుంచి, చవితి నాడు ఆయనకు చవితి అంటే ఇష్టమైనటువంటి తిథి. ఎందుకు? చతుర్థి తిథి సంభవాచనం ఆనవాయితీ. అంతేకాకుండా మరి మా హిందువులు భక్తజనులందరికీ కూడా ఒక భాగ్యాన్ని మా K6 సంస్థ, DGPL సంస్థ అందించడం. సంవత్సరానికి సుమారు 15,000 నుంచి 25, 30 వేల మట్టి గణపతులను గంగా సాగర్ అంటే కలకత్తాలో గంగా నది మహా నది, అన్నిటికన్నా నదులలో గొప్ప నది ఏదయ్యా అంటే గంగా నది. ఎందుకంటే 100 సహస్ర యోజనాలు ప్రవహించి సముద్రంలో చేరేటువంటి మహానది కనుక దానికి మహాపవిత్రమైనటువంటి నదిగా భావింపబడ్డది. మరి ఆ గంగా సాగర్లో కలిసేటువంటి కలకత్తా నగరం ఆ పరిసరాల్లో ఉండేటువంటి మట్టితో సిద్ధం చేసి వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ గణపతిని మీ అందరికీ అందివ్వాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు వస్తున్నారు. మరి అందరికీ పూర్వం మా బాల్యంలో మా చిన్నప్పుడు ఒక చిన్న సలాక తీసుకొని గంగొట్టు పోతుంటుంది గంది. మరి అలాంటి వ్యయ ప్రయాసాలన్నీ ఏం లేదు. మీరందరికీ మీ ఓపికను గణపతి పరీక్షిస్తున్నాడు.
ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు లైన్లో నిలబడగలుగుతారా? ఇంతకుముందు పోయినాయి గంగమట్టి కొట్టి ఆకారాన్ని చేసే ఆ శ్రమ కన్నా ఇది సులభమైన శ్రమ. మీరందరూ కూడా ఈ లైన్లో వట్టిగా ఉండకుండా గణపతి నామస్మరణ చేసి గణపతి ఓం గంగణపతయే నమః, గంగణపతయే నమః, గంగణపతయే నమః, గంగణపతయే నమః అంటే ఆ గంగణపతయే నమః అనే దివ్య మంత్రాన్ని, ఇది ఎక్కడయ్యా మంత్రము? సాక్షాత్తు గణపతి శివునికి ఉపదేశించిన మంత్రం. తారకాసుర సంహారం కోసం శివుడికి గణపతి ఉపదేశించిన మంత్రాన్ని మీ అందరికీ చెప్తున్నాను. మీరందరూ కూడా లైన్లో ఉండి అనవసరమైనటువంటి సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఈ మూర్తికి ఒక పవర్ను, పాజిటివ్ ఎనర్జీని చేకూర్చడానికి మీరందరూ ఓం గంగణపతయే నమః అంటూ ఉండండి. మీ చేతికి మూర్తి వచ్చి, మీ ఇంటికి మూర్తి వచ్చి, మీ ఇంట్లో పూజలు అందుకొని మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆయన తొండం లేవట్టి మీ తలపైన పెట్టడానికి సంకేతం ఇస్తారు. శుభం భవతు. అందరికీ చేసి ప్రేక్షకులైతే కాదు, ఇక్కడ సమస్త భక్త జనులందరికీ వినాయక చవితి శుభ సందర్భంగా మా కేసీపీఎల్ సంస్థ తరఫున శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ వరసిద్ధి వినాయకుడిని పూజించి భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి. ఎంతో మందికి ఇక్కడ K6 కార్యాలయంలో మా రాజరెడ్డి గారి ఇంట్లో మన ప్రకాష్ రెడ్డి స్వామి ఈ బృందమంతా కూడా ఈ పంపిణీ చేసేటువంటి వినాయకుడినే పూజించాలనే ఒక సత్సంకల్పం మైండ్లో నిండి మానసికమైనటువంటి సుస్థిరమైనటువంటి అయినా శ్రమకు ఓర్చి క్రమంగా నిలబడి ఈ విగ్రహాన్ని, మూర్తిని అందుకొని పూజించే మీ అందరికీ మళ్ళీ ఒకసారి వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణ కటాక్షలు ఉండాలని చెప్పి మీ చేసేటువంటి కార్యాలలో అన్నింటిలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీ అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాశంసలు. శుభం. వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవ భాగస్వామినాం సర్వేషాం అస్మిన్ మృత్తికా మూర్తి వరసిద్ధి వినాయక మూర్తి స్వీకృత్య నవరాత్రి ఉత్సవాఖ్య కర్మణి సర్వేషాం భాగస్వామినాం సకల మనోరథ సిద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త సన్మంగళాన్ని ప్రాప్త్యర్థం వర్షేయాగత వరసిద్ధి వినాయక వ్రతకల్పాఖ్యేకర్మణి సమస్త భక్తజనానాం కృతే మూర్తి విస్తార ఆఖ్యేకర్మణి వితరణ ఆఖ్యేకర్మణి మూర్తీనాం వితరణ మహోత్సవ ఆరంభాత్యంకల్ప తత్సమానః నిర్విఘ్నదేవత గౌరీమతి భుజంచ శ్రీరక్షాతలక్షాదేవతా భుజంచ సరస్వత్యం పృథివీపురంచ జలసుతంగ వర్ణదేవతా భుజంచ కరిసే ఇది సత్యంగా ఆదౌ యుజాగజాతి రతిరతిపతి మహీమయవతి మహాలక్ష్మి మహాగణపతి విద్యామోదక కాంతిసింహనాథ ఎదురుక మదత్వాపన గ్రంథాన్ని విజ్ఞానతరపదులారశక్తి వసపతి అష్టనది సిద్ధాచార్య వరదారామీర దశభుజనగరదైక లక్ష్మీనదేవ శివాయ కృష్ణచంద్రాయ పుణ్యవృత్తాయ వాచా సిద్ధే సర్వ నమస్కారాయ కడంగరాయ
శ్రీ విద్యా శ్రీ మహాగణపతి అమృతరుద్రాయ భద్రకాళి వీరభద్రమేత లంబోదరాయ దశవిద్పతి వందితాయ సుబ్రహ్మణ్యాయ మహావిష్ణువే మహామంగాయ మహాజితే పంచబ్రహ్మమైన పూర్ణయే పూర్ణ పుష్కరాం భాగవంత శ్రీ ధర్మశాస్త్రే ఓం శ్రీ హ్రీం క్లీం ఓం గణపతే పరమద సర్వజన్మే భగవాన్ స్వాహా ఓం హిరణ్యశిఖాయ మహే ఓం మత్తాయ దివై సర్వావరణం ప్రచోదయాయ అపవిత్ర పవిత్రో వాసవామక్యం తతో విమా ధర్మయే కుండలికా చక్రమాఖ్యా అభ్యంతర శృతి ఉత్తరైకాక్ష ఉత్తరైకాక్షాయ నమః నమస్కరోమి ఓం భగవాని ఓం సుప్రసన్నాయ విద్మహే వరాచాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ధనాధికాయ విద్మహే రుద్రపత్ని చ ధీమహి తన్నో ప్రచోదయాత్ వేదో సమప్రభా నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా गणपति कुंभवामहे कविकवीनां वसुसो ज्येष्ठराजं ब्रह्मक्षिप्रप्रासाय गणपते वरवरद आं ह्रीं सर्वजन्मे वदनाय स्वासौः क्लीं ऐं ओम ऐं श्रीं ह्रीं क्लीं हस्तकाहलनिन्दकवीं ऐं क्लीं सौः ప్రతిసారి గేట్ కాడ ఇదే అన్న నీకు తెలుసు కదా ఆడున్నప్పటి నుంచి ఏం లేదు ఆడ మంచిగా ఉండే నిన్ను కొలచి పొందరు
ఆఫీస్ కేసిస్తాను నడుస్తున్నది, పూజ నడుస్తుంది. చాంగానే కాల్ చేస్తారు దానికి. నువ్వురా దానురా పూజించాలి అనే ధర్మశాస్త్రాన్ని తీసుకొని సమాజ శ్రేయస్సును ఇందులో ఇంక్లూడ్ చేసి సమాజంలో పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనం రక్షిస్తుంది, ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది అని మన పురాణాలు చెప్తే
మనం మన ఆధునిక పోకడలతోటి ప్లాస్టర్ ప్యాలెస్ తోటి పూజించేటువంటి సాంప్రదాయాన్ని మానుకోవాలి అని మనం K6 GTPL సంస్థ ద్వారా గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్ఫూర్తిని తీసుకొని అన్ని చోట్ల సుమారు 25,000 మట్టి గణపతులను ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. మరి వీరందరి ధర్మాన్ని కాపాడే కంకణం, తర్వాత పర్యావరణాన్ని కాపాడేటువంటి కంకణం కట్టుకొని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడా ఈ కార్యక్రమాన్ని, మహత్తరమైన కార్యక్రమాన్ని చేయడం మనం అందరం అభినందించదగ్గది. మనం మంచి మాటను స్వీకరిద్దాం, మంచిని కాపాడుదాం, ధర్మాన్ని కాపాడుదాం. ధర్మాన్ని కాపాడడం వలన ధర్మం మనం కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. బోలో గజానన భగవానికి జై.